హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాపని తీసుకొని వెళ్ళిపోతున్న మినిస్టర్ని ఆపి ఆ పాప కావ్య బిడ్డే అని సాక్ష్యాలతో సహా నిరూపించిన అప్పు నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్య తన చేతిలోకి పాప రాగానే అప్పుడే ఇక కావ్య పాప స్పర్శని చూసి ఈ పాప నా పాప కాదు, మన పాప కాదండి అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాజు అయితే ఏంటి కళావతి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే అవునండి, ఈ పాప మన పాప కాదండి అని అంటూ ఉంటుంది కావ్య. లేదు, అలా జరగదు మేడం, మా హాస్పిటల్లో పిల్లలు మారిపోవడం అనేది అస్సలు కూడా జరగదు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు, మీ పాప మారిపోలేదు, ఈ పాప మీ పాపే అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే లేదు, నా పాప స్పర్శ నాకు తెలుసు, ఈ పాపని ఎత్తుకుంటే ఆ స్పర్శ నాకు తెలుస్తుంది, ఈ పాప నా పాప కాదని, మా పాపని ఏం చేశారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక కావ్య అలా అడిగేసరికి డాక్టర్ అయితే ఎందుకు ఈవిడ ఇలా ప్రవర్తిస్తుంది, పిల్లల్ని కనే వరకు కూడా ఏదో ఒక ఇబ్బంది మా హాస్పిటల్లో మమ్మల్ని పెడుతూనే ఉంది, ఇప్పుడు పాప పుట్టిన తర్వాతేమో ఈ పాప మా పాప కాదు అంటూ తన పాపను పట్టుకొని ఇలా మాట్లాడుతుంది, అసలు ఈవిడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటాడు రాజైతే, కళావతి పిల్లలు మారడం అనేది అసలు కూడా జరగదు, మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం కదా వెళ్ళినప్పుడల్లా అని అంటూ ఉంటే లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా చాలా దిగులు పడుతూ ఉంటారు. ఉన్నట్టుండి కావ్య ఈ పాప నా పాప కాదు అని ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు, అసలు ఎందుకు ఇలాగా తను మారిపోయింది అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇక నర్సు వచ్చి మేడం, మీ కోడలు కావ్య హాస్పిటల్ మొత్తం తిరుగుతూ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్న పాపని ఎత్తుకొని తను మా పాపే అంటూ ప్రతి ఒక్క పిల్లని కూడా ఎత్తుకొని చూసుకుంటున్నారు మేడం అని చెప్తూ ఉంటుంది నర్స్. అప్పుడే ఇక అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాపని ముట్టుకొని చూస్తూ ఉంటుంది. తనకి తన పాప స్పర్శ తెలుసని, తన పాప ఎవరో తను గుర్తుపట్టొచ్చని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రుద్రాని కావ్య మొత్తం కూడా వార్డులు తిరుగుతుండడంతో ఇక ఎక్కడ మినిస్టర్ భార్య దగ్గరికి వచ్చేస్తుందేమని కంగారు పడుతూ రుద్రాని మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, మీరు వెంటనే ఇక్కడి నుంచి మీ ఆవిడ్ని తీసుకొని పాపని తీసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. రుద్రాని ఆ మాట విని మినిస్టర్ అయితే ఏమైందని అడుగుతూ ఉంటాడు. కావ్యకి తెలిసిపోయింది, మీ బిడ్డని తీసుకువెళ్ళి తన చేతిలో పెడితే ఆ స్పర్శ నా బిడ్డది కాదు, నా పాప వేరే పాప, ఈ పాప కాదు అంటూ తనకి తెలిసిపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డెలివరీ అయిన వాళ్ళ దగ్గరికి తన పాపే అని చూసుకుంటుంది. చివరికి ఇక్కడికి కూడా రావచ్చు, అందుకని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కావ్య ఇక్కడికి రాకముందే, పాపని ముట్టుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఒక తల్లి నుంచి పాపని వేరు చేసి ఎంత పాపం చేశానో ఆ పాప స్పర్శ కూడా తల్లికి తెలుస్తుంది. నిజంగా ఆ తల్లి ఆ పాప మీద ఎన్ని ఆశలు పెంచుకుందో, నేనెంత తప్పు చేశానో అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. మీరు జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడే కన్నా ఇప్పుడు మీ భార్య ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. ఇప్పుడు గనక మీ ఆవిడకి ఇదంతా తెలిసిందంటే ఖచ్చితంగా ఆవిడ గుండె అక్కడే ఆగిపోతుంది, మీరు తొందరగా వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక రుద్రాణి అన్న మాటలకి వెంటనే ఇక మినిస్టర్ అయితే మేము డిశ్చార్జ్ అవుతున్నాం డాక్టర్ అని తన భార్యని తీసుకొని బయలుదేరిపోతూ ఉంటాడు. ఇంతలో కావ్య ప్రవర్తన చూసిన అప్పు అయితే అక్క ఇలా ప్రవర్తిస్తుందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకనే అక్క ఇంత భయపడిపోతుంది, ఏదో జరిగింది, అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను అని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అక్కతో పాటు ఎవరైనా మరొక పాపకి డెలివరీ ఇచ్చారా, డెలివరీ అయ్యిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక డాక్టర్ అయితే ఈ హాస్పిటల్ కట్టించిన మినిస్టర్ గారి భార్యకు కూడా పాపే పుట్టింది, తను ఏడవడం లేదు, తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది, అందుకని ఇద్దరిని పక్క పక్కనే పడుకోబెట్టారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అప్పు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా అని అడుగుతూ ఉంటే ఉంది మేడం అని చూపిస్తారు.
అలా చూపించినప్పుడు అప్పుడు ఇక సీసీ కెమెరాలో అయితే క్లియర్గా కనపడుతుంది. నర్సు పిల్లల్ని మార్చేసినట్టు కంగారులో సీసీ కెమెరాని ఆఫ్ చేయడం అందరూ కూడా మర్చిపోతారు. తరువాత ఇక మినిస్టర్ అయితే గబగబా తన బిడ్డని తీసుకొని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇంకా అప్పు అయితే ఆగండి మినిస్టర్ అని అంటూ మినిస్టర్ని ఆపుతుంది. అలా మినిస్టర్ని ఆపిన తరువాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది, ఈ పాప మీ పాపేనా అని అడుగుతూ ఉంటుంది మినిస్టర్ని. అప్పుడే రుద్రాణి అయితే ఈ అప్పుకి అనుమానం వచ్చినట్టుంది, అందుకని ఆపింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఇంతలో కావ్య అయితే అక్కడికి వస్తుంది. ఇక కావ్య వచ్చి మినిస్టర్ గారి అలా ఆవిడ చేతిలో ఉన్న పాపని చూస్తుంది. ఈ పాప నా పాపే, నాకు ఇవ్వండి అని అంటూ ఇక తులసి చేతిలో నుంచి పాపని లాక్కుంటూ ఉంటుంది కావ్య. ఎవరండి ఈవిడ, మన పాపని వాళ్ళ పాప ఉంటుంది ఏంటి, ఎవరు ఏమన్నా పిచ్చిరా అని అడుగుతూ ఉంటుంది తులసి. అవును, తనకి పిచ్చి పట్టినట్టుంది అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి, మా అక్కకి పిచ్చి పట్టిందా, అసలు మీ భార్య చేతిలో ఉన్నది మా అక్క కూతురే కదా అని అంటూ ఉంటుంది అప్పు. ఆ మాట విని అందరూ కూడా అక్కడికి వచ్చి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాజైతే ఏంటప్పు నువ్వు మాట్లాడేది అని అనగానే, అవును బావా, అక్క ఏదో పిచ్చి పెట్టాం, లేకపోతే తనకి ఏదైనా అయిపోయాం, ఇదంతా మాట్లాడటం లేదో, నిజంగానే మీకు పుట్టిన పాపని వీళ్ళు మార్చేశారు. మినిస్టర్కి పుట్టిన పాపని తీసుకువచ్చి అలాగే అక్క చేతికిచ్చి అక్కకి పుట్టిన పాపని మినిస్టర్ గారి లావిడ చేతిలో పెట్టారు. అక్క ఒకసారి పాపని ఎత్తుకో అని అంటూ ఉంటుంది అప్పు. అయితే అప్పుడు ఇక పాపనైతే కావ్య ఎత్తుకుంటుంది. కావ్య పాపని ఎత్తుకోగానే ఇక కావ్య ఒక్కసారి ఇక తన స్పర్శ తెలిసి తను నా కూతురే అప్పు, ఏవండి ఇతనే మన బిడ్డ, మన పాప, ఈ పాపే అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక ఆ మాట విని, చెప్పండి మినిస్టర్, మీ పాప అసలు మా అక్క దగ్గరికి ఎలా వచ్చింది, పిల్లలిద్దరూ ఎలా మారిపోయారు, పైగా మా అక్కని పిచ్చిదాన్నని ముద్ర వేస్తున్నారు అని అంటూ ఉంటుంది అప్పు. అయితే ఏంటండి ఇదంతా, అసలేంటి అని అడుగుతూ ఉంటే, తను మా పాప, ఇచ్చేయండి అని కావ్య దగ్గర నుంచి లాక్కుంటుంది. అప్పుడే ఇక కావ్య అయితే నేను ఇవ్వను, తను మా పాపే, నాకు స్పర్శ తెలుస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇంకా కావ్య అలా అనగానే మినిస్టర్ అయితే ఏంటి మా పాపను పట్టుకొని మీ పాప అంటారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మీ పాప కాదు, తను మా అక్క కూతురే, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది. ఇక సీసీటీవీ ఫుటేజ్ని చూపించగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూశారు కదా, నర్సు పిల్లలిద్దరిని మార్చేసింది, ఆ నర్సుని కూడా మేము తీసుకొచ్చాము, నిజం చెప్పు, ఎవరిదంతా చేయించింది నీ చేత అని అంటూ ఉంటే, మినిస్టర్ గారి పాప ఇద్దరిని కూడా మార్చేమని చెప్పారు మేడం, అందుకే మార్చేశాము అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది నర్స్ అయితే. అప్పుడే అది విని మినిస్టర్ భార్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోయిన మినిస్టర్ భార్యని చూసి ఇక మినిస్టర్ అయితే నన్ను క్షమించండి, మా పాపకి హెల్త్ ఇష్యూ ఉంది, తను ఏమైపోతుందని భయంతో నేనే పిల్లల్ని మార్చేశాను, నాకు ఈ సలహా ఇచ్చింది రుద్రాణి అనే ఆమె అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.